సయాటిక్ నర్వ్ మీద ఏదైనా కంప్రెషన్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని సయాటికా అంటారు. అంటే కాళ్ళలో వచ్చే నొప్పి, నడుము నుంచి కాళ్ళలోకి వచ్చే నొప్పిని మనం సయాటికా అంటాం. స్లిప్ డిస్క్ అనే ప్రాబ్లం వల్లే సయాటికా వస్తుంది. సో డిస్క్ అనేది ఏంటంటే రెండు ఎముకల మధ్యలో ఉండే ఒక రబ్బర్ లాంటి పదార్థం. అది విత్ ఇన్ ఇట్స్ బౌండరీస్ అంటే యాన్యులస్ అనే ఒక పీచు పదార్థం లాగా ఉంటుందన్నమాట. ఆ డిస్క్ అనేది జెల్లీ లైక్ మెటీరియల్, అది ఒక పొర లోపల ఉంటుందన్నమాట, యాన్యులస్ అనే పొర లోపల. ఒకవేళ అది దాని లిమిట్స్ దాటి, బౌండరీస్ దాటి బయటికి వస్తే దాన్ని స్లిప్ డిస్క్ అంటాం. దాంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయి. ఆ 4 స్టేజెస్లో ఫస్ట్ 2 స్టేజెస్లో చాలా వరకు ఆపరేషన్ అవసరం పడదు. అదే 3rd and 4th స్టేజ్ ఆఫ్ డిస్క్ ప్రొలాప్స్లో డిస్క్ దాని ప్లేస్ దాటి బయటికి వచ్చినప్పుడు దాని చుట్టూ ఉండే నరాల మీద ఒత్తిడి వస్తుందన్నమాట. అట్లా ఉన్నప్పుడు స్టేజ్ 3 and 4లో మనకు ఆపరేషన్ అవసరం పడే అవకాశం ఉంటుంది.